శ్రీ మాత్రే నమః. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది కుంతీదేవి ప్రతిష్ఠించిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు ఇందులోని. కొండ మీద, అక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద అనంత పద్మనాభ స్వామి ఉన్నారట. ప్రస్తుతానికి ఇది అవుతున్నది, కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్డు. అదిను ముందు మెట్లు ఉన్నాయి, మెట్ల ద్వారా వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే రోడ్డు వేశారు. ఇక్కడ తాబేలు చూడండి, ఇక్కడ అవతారాలు, దశావతారాలు అన్నీ పురాతనమైన కట్టడం కదా, దశావతారాలు. ఒక్కటి ఇక్కడ తగరపవలస, అక్కడ 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే హైవేలో లెఫ్ట్కి తిరిగిన తర్వాత 12 కిలోమీటర్లు అనంత పద్మనాభ స్వామి. రేవిడి, పద్మనాభం అలా ఉంటాయన్నమాట ఊర్లు. అటు విజయనగరం నుండి కూడా దగ్గరట, సింహాచలం కూడా రోడ్డు వస్తుందంట. ఇవన్నీ అక్కడ వాళ్ళు చెప్పారు. చూడండి ఎంత పెద్దదో, ఆ కొండ మీద అతను ఉన్నారు, అనంత పద్మనాభుడు. ఇది కృష్ణుని ఆలయం లోపల. మేము 3 గంటలకు వెళ్ళాము, అప్పుడు బంద్ అయి ఉన్నది కోవిల, అందుకని చుట్టూ ఒకసారి తీసుకొని వచ్చేసాము అంతే. తర్వాత దర్శనం చేసుకున్నాం. చాలా బాగున్నాడు శ్రీకృష్ణుడు. కుంతీదేవి ప్రతిష్ఠించిందంట అతన్ని. చూడండి ఎంత చక్కగా నడుస్తుందో. మేము దగ్గరికి వెళ్ళామని ఆగిపోయింది, నేను వీడియో తీస్తున్నానని తెలిసి ఆగింది. ఎంత బాగుందో చూడండి. సరదా ఇలాంటివన్నీ చూడడం అంటే. అగో దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నామని ఆగిపోతున్నది, ఆగిపోయింది. ఆగింది. దగ్గరికి వెళ్ళగానే అసలు సౌండ్ చేయకుండా వెళ్ళినా దానికి తెలిసిపోయింది. ఇది ఇలా లోపలికి వెళ్ళే దారి. ఇప్పుడు మేము 3 అయిందని బయటకు వచ్చేసాము, ఇంకా అక్కడ దర్శనం లేదని. ఇక్కడేమో యాగశాల, యాగాలు అవి చేస్తారట. ఇది సంపంగి పూల చెట్టు, 2-3 సంపంగి పూలు ఉన్నాయి అక్కడ. పడిపోయి ఉంటే ఉదయాన్నే చూడండి ఉన్నాయి అక్కడ, 1, 2, 3 ఉన్నాయి. బయటకు వచ్చాం, కొండ మీదకి వెళ్ళాలని అనుకుంటున్నాం. అప్పుడు చూడండి పెద్ద పెద్ద స్తంభాలు, ఎంత పెద్ద స్తంభాలో చూడండి. నాకు ఎంతకన్నా చరిత్ర అవి తెలియదండి, తెలియని దాని గురించి ముందుకు వెళ్ళడానికి లేదు. దర్శనం చేసుకోకుండానే రిటర్న్ వచ్చి కొండ మీదకి వెళ్ళాలని వెళ్తున్నాం అన్నమాట. ఇగో రోడ్డు ఇంకా వేయలేదు, వేస్తున్నారు. కానీ భలే ఎక్స్పీరియన్స్, ఎంత బాగుందో చూడండి. చాలా హైట్లో ఉందండి, జాగ్రత్తగా వెళ్ళాలి. పొలాలు చూడండి ఎంత బాగుందో, ఫాగ్, గోస్తని నది కూడా కనిపిస్తుంది. చాలా బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. 4:15 ఎంత అయింది టైం అప్పటికి. బాగుంది కదా, చూడండి ఎంత బాగుందో. చూడగా గోస్తని నది. కొంచెమే దూరం వెళ్ళాము, ఒక 2 టర్నింగ్లు వేసరికల్లా అక్కడ వాళ్ళు అన్నారు అంతా కన్స్ట్రక్షన్ అవుతోంది, ఇప్పుడు వెళ్ళకండి, రోడ్డు బాగాలేదు అనేసి. ఫుల్ వచ్చాము. ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా కొంచెం పెద్ద ఏజ్ కదా, ఎందుకు రిస్క్ తీసుకోవడం, బండి ఒకటి అనేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం.
వెళ్ళినా అక్కడ చూసేది ఏం లేదు. భగవంతుడు కూడా పద్మనాభుడు కూడా మనకు కనిపించరు. కనిపించినప్పుడు వేస్ట్ కదా అని ఇంకా రిటర్న్ వచ్చాం. ఆల్మోస్ట్ ఒక్క టర్నింగే ఉంది. ఆ పిల్లలు చెప్పారు అక్కడ, సార్ వెళ్ళకండి, కొంచెం ఇబ్బంది, స్కిడ్ అవుతుంది బండి అనేసి. సరేలే, వాళ్ళు చెప్పిన తర్వాత పిల్లలే చెప్తే మనం వెళ్ళకూడదు కదా. అంటే మాలాగే చూడడానికి వచ్చిన పిల్లలు చెప్పారు. మీకు